ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇప్పుడు దేశానికే రెండవ రాజధాని కాబోతుందా? ఆ రకంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంకేతాలు ఇస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి ఇప్పుడు భారతదేశానికే రెండవ రాజధాని కాబోతుందని, ఆ రకంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆయన సంకేతాలు కూడా ఇస్తున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు కాబోయే ప్రధాని అని చెప్పి కూడా చాలా మంది ఆ మధ్యకాలంలో ప్రచారం చేశారు. నరేంద్ర మోడీ గారు ఇన్ కేస్ బీజేపీ పార్లమెంటరీ మార్గదర్శకాలు లేదంటే ఆర్ఎస్ఎస్ ఆనవాయితీగా అమలు చేస్తున్నటువంటి మార్గదర్శకాలని కనుక ఒబే చేస్తే సెప్టెంబర్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వైదొలిగే అవకాశం ఉంది. ఆ ప్లేస్లో గడ్కరీ గారు వస్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. లేదా యోగి ఆదిత్యనాథ్, ఇలా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇది కేంద్ర క్యాబినెట్లో ఉండేటువంటి మంత్రుల్లో గడ్కరీ గారు సీనియరు ప్లస్ రాజకీయ పరిణితి ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఆయనకి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటాయి. అలాంటి ఆయన ముంబై, ఢిల్లీలో 3 రోజుల పాటు అనారోగ్య పాలు కావడం అనేది ఖాయం అని చెప్తున్నారు. ఇదే విషయం చెప్పారు. మీరు 3 రోజులు ఉండండి, మీరు కనుక అనారోగ్య పాలు కాకపోతే నన్ను అడగండి అని చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయింది, రెడ్ జోన్లో ఉన్నాయి ఈ 2 అని చెప్పి చెప్తున్నారు. దానికంటే ముందు ఆయన ఒకసారి మాట్లాడుతూ నేను అసలు ఢిల్లీ రాను అని చెప్పాడు. ఢిల్లీ రావాలంటే నాకు భయం వేస్తుందని. అంటే ఢిల్లీ ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందంటే ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ రెడ్ జోన్లో ఉన్నట్టు ఢిల్లీలో ఉంటే మీ ఆయుష్ 10 సంవత్సరాలు తగ్గడం ఖాయం అని చెబుతున్నాడు ఆయన. 10 years తగ్గుతుంది మీ ఆయుష్ అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఒక కేంద్ర మంత్రి ఢిల్లీ గురించి ఈ విధంగా చెప్తున్నాడు అని అంటే దాని అర్థం ఏంటి? పొల్యూషన్ తగ్గించాలంటే రాజధాని మార్చాలి, రెండో రాజధాని అని చెప్పి చాలా కాలంగా చెప్తున్నారు కదా. సో కాబట్టి సెకండ్ క్యాపిటల్ ఉండాల్సిందే అనేటువంటిది పరోక్షంగా ఆయన వినిపిస్తున్నాడు. ఓకే. ఆయన అప్పుడు ఏమన్నాడు, మన వర్షాకాల సమావేశాలప్పుడు ఇక్కడ సమావేశాలు పెట్టడం మరో చాట పెట్టుకోవాలి, మనం ఇక్కడ సమావేశాలు పెట్టుకోవడానికి అనువైనటువంటి వాతావరణం లేదు అని చెప్పారు అప్పట్లోనే. అంటే ప్రత్యామ్నాయం మనం చూసుకోవాలి, కొన్ని సమావేశాలు మనం వర్షాకాల సమావేశాలు ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉండేటువంటి నెలల్లో మనం వేరే చోట మనం సమావేశాలు పెట్టుకోవాలి, పార్లమెంట్ సమావేశాలు అని చెప్పి గడ్కరీ గారు చెప్పారు. మొత్తం సంవత్సరంలో 12 నెలలు ఉంటే 12 నెలల్లో 8 నెలలు అసలు ఢిల్లీలో ఉండడానికే అర్హత లేనటువంటి ప్రాంతంగా ఉంది అని చెప్పాడు. సంవత్సరంలో 8 నెలలు అసలు ఉండలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం, కాబట్టి వేరే చోట మనం పార్లమెంట్ సమావేశాలు పెట్టుకోవడం బెటరు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే దాని అర్థం ఏంటి? దేశానికి రెండో క్యాపిటల్ కావాలి, ఆ రెండో క్యాపిటల్ ఎక్కడ పెడితే అక్కడ ఈ సమావేశాలు జరగాలి, ఇదే కదా. మరి ఎక్కడ పెట్టాలి? హైదరాబాద్లో పెట్టాలా, బెంగళూరులో పెట్టాలా, చెన్నైలో పెట్టాలా? ముంబై అవుట్. ముంబై ఆల్రెడీ తెలిసేసాడు ఆయన రెడ్ జోన్లో ఉంది అని. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ గురించి ఏం చెప్పారు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఢిల్లీని మించిపోయిందని చెప్పారు పొల్యూషన్ ఒకనొక మూమెంట్లో కొన్ని ప్రాంతాల్లో. అంటే హైదరాబాద్లో కూడా పొల్యూషన్ ఎక్కువైపోయింది, ఉండడానికి అనువైనటువంటి ప్రాంతం కాదని చెప్పేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డే చెప్తుంది. బెంగళూరు అదే పరిస్థితిలో ఉంది, ట్రాఫిక్ తోటి పొల్యూషన్ తోటి కొట్టిపెట్టాడుతుంది. చెన్నైకి ఉండేటువంటి డ్రాబ్యాక్స్ ఏంటంటే వాటర్ సోర్స్ లేదు, అక్కడ ట్రాఫిక్ విపరీతంగా ఉంది, పొల్యూషన్ ఉంది. మరి ఇంకెక్కడ పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉండేటువంటి రాజధాని కావాలి. ఈ రాజధానిని ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన అమరావతిని గ్రీన్ సిటీని రూపొందిస్తున్నారు, రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు అమరావతిని. సో గ్రీన్ సిటీ కావాలంటే ఒక్క అమరావతి తప్ప మరొకటి లేదు. దేశ రెండో రాజధాని పొల్యూషన్ లేనటువంటిది కావాలంటే ఒకే ఒక ఆప్షన్ అమరావతి. వాటర్ సోర్స్ ఉంది, రైల్వే కనెక్టివిటీ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది, మరి అన్ని రకాల అర్హతలు దానికి ఉన్నాయి. ప్లస్ రాజధాని కొత్తగా నిర్మిస్తున్నారు ఇప్పుడు, దానికి అనువైనటువంటి ఫండ్స్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది సెంట్రల్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. మీకు ఇన్ని ఫండ్స్ ఎందుకు ఇస్తుంది? అడగంగానే ఇచ్చేస్తుంది. అంటే ఎందుకు ఇస్తున్నట్టు మీరు ఆలోచించండి. మనం ఇప్పుడు
వాళ్ళ దీని డిజైన్స్ ఇవన్నీ చూశారు కదా కేంద్ర ప్రభుత్వం. చూసిన తర్వాతనేగా వరల్డ్ బ్యాంకు సంబంధించినటువంటి నిధులకి అంగీకరించడం కానీ, లేదా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు సంబంధించిన నిధుల్ని అంగీకరించడం కానీ, గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం కానీ, లేదా కేంద్ర ప్రభుత్వం నిధుల్ని సమకూర్చడం కానీ, ఇప్పుడు మళ్ళీ తాజాగా SBI అలాగే నేషనల్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఒకటి వస్తుంది ముందుకి, 46,000 కోట్లు ఇవ్వడానికి ముందుకు వస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం, కేంద్ర ప్రభుత్వం యొక్క సిగ్నల్స్, కేంద్ర ప్రభుత్వం యొక్క పాజిటివ్ సంకేతం లేకుండానే ఇన్ని ఫైనాన్షియల్ సంస్థలు అక్కడ రుణాలు ఇవ్వడానికి వస్తుందా? సమస్య లేదు. అంటే పరోక్షంగా దీని మీద కేంద్ర ప్రభుత్వం యొక్క కాన్సన్ట్రేషన్ ఉంది. ఓకే. పైగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేటెస్ట్గా ఏం తీసుకుంటున్నారు, మరో 46,000 ఎకరాలు భూ సమీకరణ చేయబోతున్నాము అని చెప్పారు. రైతులు కూడా ఇండివిజువల్గా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు అని అంటున్నారు. రీజనల్ రింగ్ రోడ్డుకి కూడా ఓకే అయ్యింది కేంద్ర ప్రభుత్వం. మరి నిజంగా నిజంగా ఆంధ్రప్రదేశ్కి ఓన్లీ రాజధాని అయితే అమరావతికి మళ్ళీ ఇంత భూమి తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకు? అంత భూమి అవసరం లేదు కదా. అంటే దేశ రెండో రాజధాని అమరావతి కోసం అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్లాన్ చేస్తున్నాయి అని చెప్పి అర్థమవుతుంది. దానికి తగిన విధంగా గడ్కరీ ఇప్పుడు పరోక్ష సంకేతాలు ఇచ్చాడు. ప్రతిసారి ఆయన ఏం చెప్తుండే, పొల్యూషన్ ఉంది ఇక్కడ, మనం పార్లమెంట్ సమావేశాలు ఇక్కడ పెట్టడానికి లేదు, ఇదే చెప్తున్నాడు ఆయన. తర్వాత ఆయన కొన్ని పాయింట్స్ చెప్పాడు మాట్లాడుతూ. ఆయన చాలా అంటే అసలు ఒక కేంద్ర మంత్రిగా ఆయన 10 సంవత్సరాల పాటు ఆయుష్ తగ్గింది ఇక్కడ కనుకుంటే, 3 రోజులు కనుకుంటే అనారోగ్యం పాలు కావడం ఖాయం అని చెప్పి చెబుతున్నారంటే ఎంత డేంజర్లో ఉన్నట్టు ఢిల్లీ. ఇంకోటి ఏం చెబుతున్నారంటే రాబోయేటువంటి రోజుల్లో మౌలిక సదుపాయాల కల్పనకి, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తాము, పర్యావరణానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాం, పర్యావరణం అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు. అలాగే శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తామని అంటున్నారు. పెట్రోల్, డీజిల్, ఈ శిలాజ ఇంధనాలు వీటి కారణంగా కాలుష్యం వస్తుంది అని అంటున్నారు. సో వాటికి ప్రత్యామ్నాయ ఇంధనాలను వాడకం పెంచడానికి ప్రయత్నం చేస్తాం. ఏటా దాదాపు 22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలు అంటే పెట్రోల్, డీజిల్కి ఖర్చు పెడుతున్నాం అంటున్నారు. దీనికి పరిష్కారం ఏంటి అని అంటే ఇథనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ హైడ్రోజన్, ఇవి ఎక్కువగా మీరు వాడాలని చెప్తున్నారు. అంటే వీటిని ఎక్కువగా వాడడానికి అనువైనటువంటి ప్రాంతంగా దేన్ని తయారు చేస్తున్నారు? అమరావతిని తయారు చేస్తున్నారు, గ్రీన్ సిటీ. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించడానికి మా ప్రధాని మోదీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించేటువంటి అవకాశం ఉందంటారు సార్? అంటే ఒకటేంటంటే ఆయన ఇప్పుడు ప్రస్తావించకపోయినప్పటికీ ఇప్పుడు ఆయనది ఈ బహుశా ఈ నెలలో ఉండదు అంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ మేలో ఉంటుంది అని అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనకి వెళ్తున్నారు. ఆయన బర్త్డే సందర్భంగా ఏప్రిల్ 20వ తారీఖున ఆయన బర్త్డే చంద్రబాబు నాయుడు గారిది. ఆయన కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్తున్నారు. అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి. తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళా నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి పర్యటన షెడ్యూల్ ఖరారు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు ఈ నెల మొత్తం కూడా బిజీ షెడ్యూల్లో ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సో కాబట్టి మేలో ఇది ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు గారు తిరిగి వచ్చిన తర్వాత విదేశీ పర్యటనకి అప్పుడు ఇది ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఆయన లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏమిచ్చారు? భారతదేశంలో నదులు, అన్ని నదులకు సంబంధించిన నీళ్లు, అలాగే అన్ని ప్రాంతాలకు సంబంధించిన మట్టి తీసుకొచ్చి ఇచ్చారు. అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఒక క్యాపిటల్ అనేది ఆ రోజునే సంకేతాలు ఇచ్చారేమో అనిపిస్తుంది. అలాంటి ప్రస్తావన. ఇప్పుడు చాలా మంది మట్టి నీళ్ళు ఇచ్చారని చెప్పి ఆయన్ని కొంచెం కిడ్డింగ్ లాగా మాట్లాడారు. కానీ మరి ఏ రాజధానికి ఆయన తీసుకెళ్ళలేదుగా. మరి భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని నదుల నీళ్లు అన్ని ప్రాంతాల మట్టి తీసుకొచ్చి ఇచ్చారని అంటే, ఢిల్లీకి సంబంధించి మట్టి తీసుకొచ్చి ఇచ్చారంటే ఆ రోజునే ఆయన బహుశా నేను అనుకోవడం దేశ సెకండ్ క్యాపిటల్ అనుకొని ఉండొచ్చు. తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు విభేదించుకున్నారు. తర్వాత పరిణామాలు మారిపోయినాయి, అది వేరే విషయం. నరేంద్ర మోడీ గారు చెప్పింది ఏంది? కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీకు ఢిల్లీ తరహా రాజధాని కట్టిస్తాను అని చెప్పారు. మరి ఢిల్లీ తరహా రాజధాని కట్టిస్తానంటే దాని అర్థం ఏంటి? దేశ రెండో క్యాపిటల్ ఢిల్లీ తరహాలో నిర్మించాలంటే కొత్త నగరం కావాలి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై అంటే కుదరదు. అమరావతి మాత్రమే ఆ స్ట్రక్చర్ వచ్చే అవకాశం ఉంది, ఢిల్లీ తరహా రాజధాని స్ట్రక్చర్. కాబట్టి ఆ యాంగిల్లో తీసుకున్నా
రెండో క్యాపిటల్ దేశానికి అది అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా అనౌన్స్ చేసిన దాని ప్రకారం వరల్డ్ పొల్యూషన్కి సంబంధించి హైయెస్ట్ భారతదేశంలో ఉందంట. వరల్డ్ మొత్తం మీద పొల్యూషన్ హైయెస్ట్ ఉండేది భారతదేశం. దీంట్లో మళ్ళా టాప్ 20 నగరాల్లో 13 నగరాలు భారతదేశంలో ఉన్నాయంట. సో ఇది డేంజర్ అంటున్నారు. ఇది పైగా ఢిల్లీని ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరిత రాజధానిగా గుర్తించారంట. నెంబర్ 1 పొల్యూషన్లో, ఇది వరల్డ్ మొత్తం కూడా. అలాంటప్పుడు ఎవరు వస్తారు అక్కడికి? రారు కదా. సో దీని కారణంగానే ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి అని అంటున్నారు. దీని కారణంగానే ఇమీడియట్గా చర్యలు తీసుకొని రాజధానిని మార్చాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఇంప్లిమెంట్ త్వరగా చేయాలనేది గడ్కరీ గారి యొక్క ఆలోచన కూడా అయ్యి ఉండొచ్చు. అందుకే ఆయన పదే పదే దీన్ని లేవనెత్తుతున్నారు. గ్రీన్ సిటీ కావాలి, తర్వాత పెట్రోల్ డీజిల్ లేనటువంటి వాహనాలు తిరిగే రాజధాని కావాలి అని అంటే దానికి ఒక్కదానికే సాధ్యం. మిగతా వాటికి మీకు ఛాన్స్ లేదు. సో కాబట్టి ఏ కోణం నుంచి చూసినా కానీ ఇది దేశ రెండో రాజధానిగా కనిపిస్తుంది అమరావతి. మీకు ఆల్రెడీ బెంగళూరు, కర్ణాటక తీర్మానం చేసి పంపించింది. చెన్నైగా దేశ రెండో రాజధాని కావాలని తమిళనాడు తీర్మానం చేసి పంపించింది. తెలంగాణ తీర్మానం చేసింది, మాకు ఇబ్బంది లేదు దేశ రెండో రాజధాని హైదరాబాద్ అయితే అని. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇవి వైబిలిటీ కాదు. ఒక అమరావతి మాత్రమే దేశ రెండో రాజధాని. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి కావాలి మాకు రెండో రాజధాని అని చెప్పి అడగల. కానీ నేను ఇవాళ చెప్తున్నాను, నాకున్న ఇన్ఫర్మేషన్, నాకున్నటువంటి పరిచయాలతోటి కొంతమంది ఇచ్చిన సమాచారం 2027 లేదా 2028 తొలి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి దేశ రెండో రాజధాని కావాలని చెప్పి పంపించే అవకాశం ఉంది. మీరు రాసి పెట్టుకొని కావాలంటే నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది జరిగి తీరుతుంది. తర్వాత ఇస్తారా ఇవ్వరా తర్వాత సంగతి, ఇచ్చే అవకాశం ఉంది. ఇస్తారా ఇవ్వరా అనే కాదు, ఇవ్వడానికి అవకాశం ఉన్న ప్రాంతం అదొక్కటే నాకు ఉన్న అవగాహన మేరకు. 27 ఎండింగ్ కానీ లేదా 28 స్టార్టింగ్లో అసెంబ్లీ సమావేశాల్లో దేశ రెండో తీర్మానం చేసి పంపిస్తారు. అప్పటికి రాజధాని ఒక రూపం వస్తుంది. సింపుల్ 46,000 ఎకరాలు మళ్ళీ తీసుకుంటున్నారంటే దేనికోసం తీసుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు లేకుండా లేదని కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరగకుండానే రాజధానికి అన్ని భూములు మళ్ళీ తీసుకునే ఆలోచన చేస్తారా చంద్రబాబు నాయుడు గారు? లేదు. దేశ రెండో రాజధాని కోసమే కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. దానికి మద్దతు పలికేలా, బలం చేకూరేలా పరోక్షంగా గడ్కరీ గారు తాజాగా చేసినట్టు స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.